నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ప్రచారంలో గడప గడపకు వెళ్లినప్పుడు మా ఓటు జగన్మోహన్ రెడ్డికే అని తెలియజేస్తున్నారని, కుల మతాలు పార్టీలకు అతీతంగా పేద ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ పార్టీని మరలా గెలిపించాలని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు పట్టణంలోని 13వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మరియు నాయకులు ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని, వారి స్వచ్ఛందంగా మా ఓటు జగన్కే అని తెలియచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవి ముస్లింలకు ఇచ్చారని గుర్తు చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రజలు అర్థం చేసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పార్టీపై ఉన్న ప్రజాదరణను చూడలేక ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, బత్తిని విజయకుమార్, అజీజ్, షంషీర్, కోదండయ్య, కృష్ణప్రసాద్ రెడ్డి, సాయి, హాషిం తదితరులు పాల్గొన్నారు. ఇది మా నాన్నగారి కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్న ప్రచారం కంటే కూడా పార్టీ కోసం చేస్తున్న పూజ అని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ప్రతి గడప తొక్కుతుంటే నాకు ఏదో దేవుని ఇంటికి వెళ్తున్నట్టుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. దాన్ని బట్టి తెలిసే విషయం ఏంటంటే, నేను ఓటు అడగాల్సిన అవసరం లేదు, మీ బిడ్డను నేనని గుర్తు చేస్తే చాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు ప్రజల గుండెల్లో ఉన్నారు. మేరిక మురళి గారు, గురుమూర్తి గారు గూడూరు ప్రజల రెండు కళ్ళలాగా వ్యవహరిస్తున్నారు. మేము ఓటు అడిగే పరిస్థితిలో కంటే కూడా వాళ్ళే మేము మీకు ఓటేస్తామని చెప్పే పరిస్థితిలో మేము ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులు అని చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 4% ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ని పీకేద్దామని చెప్తున్న బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు. మీ సోదరుడైనా మీ బిడ్డైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా, లేదా మిమ్మల్ని మోసం చేస్తారని చెప్తున్న వాళ్ళకి ఓటేస్తారా? మీ వెన్ను తట్టే వాళ్ళకి ఓటేస్తారా? మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళకి ఓటేస్తారా? మిమ్మల్ని దగ్గర చేయాలనుకునే వాళ్ళకి ఓటేస్తారా? మిమ్మల్ని దూరం నెట్టేయాలనుకునే వాళ్ళకి ఓటేస్తారా? 2014లో చూసుకుంటే ఒక్క మంత్రి పదవి కూడా మైనారిటీలకి, ముస్లింలకి ఇచ్చిన పాపానికి పోలేదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఆయనది. పోయిన వారం చెప్పినట్టుగా అభినవ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కులం పట్టదు, ఆయన ప్రభుత్వానికి మతం పట్టదు, ఆయనకు కావాల్సిన ప్రజల బాగు ఆయనకున్న ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేసే వ్యక్తులు మిగతా వాళ్ళైతే ప్రజల కోసం పోటీ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిర్ణయించుకుని ఆయన ప్రతినిధులు మేరిక మురళి గారు, మా నాన్నగారు గూడూరు నియోజకవర్గానికి అయితే, తిరుపతి పార్లమెంట్కి ఆయనకు అత్యంత సన్నిహితులు గురుమూర్తి గారు. ఇద్దరు ఇందాక మేడం చెప్పినట్టుగా అత్యంత సౌమ్యులు, ఎప్పుడు ఎటువంటి కాంట్రవర్సీల్లో కానీ ఎటువంటి గొడవల్లో కానీ ఇరుక్కున్న వ్యక్తులు కాదు. మీకు రుణపడి చేస్తున్న వ్యక్తులు వాళ్ళైతే రౌడీజం చేస్తున్న వ్యక్తులు మీ అందరికీ చాలా బాగా తెలుసు. నేను చెప్తున్నాను, ఈరోజు నా గూడూరు ప్రజలు ఎవరైతే వాళ్ళకి సేవ చేయాలనుకుంటారో వాళ్ళ పక్కనే నిలబడతారు, వాళ్ళనే నిలబెడతారు. ఇంకా రెట్టింపు అవుతుంది అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మనకు గురుమూర్తి గారికి, మన మురళి గారికి ఇద్దరికి కూడా 2 ఓట్లు, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు మేము ఈ పట్టణంలో తిరగటం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళ దగ్గర లేనిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం చేస్తున్నారు. ప్రజలందరూ విఘ్నులు, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే శక్తి కూడా ఉంది. ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో మనం ఎట్లా ఉన్నాం, అంతకుముందు ప్రభుత్వాలప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టి అందరూ కూడా మంచి స్పందనతో ఉన్నారు. మేము ఇంతకుముందు తిరిగిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ మేరిక మురళి గారి గెలుపు కోసం నాయకులందరూ కూడా 13 వార్డులో ప్రచారం ప్రారంభిస్తున్నారు. హంగామాగా ఎక్కడ చూసినా కూడా గత వారం రోజులు చూస్తుంటే ఎంతో సానుకూలమైన వాతావరణం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేకపోతే ఈ పథకాలు మన
ప్రయోజనాలు దెబ్బతింటాయి, మన పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతున్న ఒక ఆలోచనలో ఈరోజు ప్రజలు వస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్ర జరిగిన తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. ఇటువంటి నాయకుడిని మనం పట్టణంలో ఇంత ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించాలనే తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని మనము ప్రజల ముందు ఉంచాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయితేనేమి, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి కాగలుగుతారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వారికి తోడుగా ఉండి ప్రతి ఒక్కరం సమిష్టి కృషితో దాదాపు 15 ఏళ్ళు పనిచేసాం. ఈ 15 ఏళ్లతో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మనమందరం ఒక ఐక్యంగా ముందుకు వచ్చాం. కాబట్టి మనమందరం ఈరోజు ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరికి ముందు మన అభ్యర్థిత్వాలు పెట్టి మన యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినైతేనేమి పార్లమెంట్ అభ్యర్థినైతేనే గెలిపించాల్సింది కోరుకుంటూ సెలవు రోజులుగా గమనిస్తున్నాం. గూడూరు పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళితే ఆనందోత్సవంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు వేసి తీరుతాం, ఫ్యాన్ గుర్తుగా మా ఓటు అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. మేము అడగకముందే వాళ్ళు చెప్తుంటే దాన్ని బట్టి మనకు అందరికీ అర్థమవుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనం ఖచ్చితంగా ఈ గూడూరు నియోజకవర్గంలో మురళన్న ఖచ్చితంగా మనం ఈరోజు చూస్తున్నాం. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం ఇక్కడే ఉంది. అంత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు కనుక మనకు దాదాపు 10 సంవత్సరాలుగా ఈ గూడూరు నియోజకవర్గంలో మేరీక మురళన్న అందరితో సహమయుడిగా వ్యవహరిస్తున్నటువంటి మురళన్నని ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం ఆయన యొక్క మంచితనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో ఈ గూడూరు నియోజకవర్గం నుంచి మన మేరీక మురళన్నని దాదాపు 50,000 మెజార్టీతో గెలిపించే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారిని కూడా అదేవిధంగా మనం 50,000 మెజార్టీ ఇచ్చి మన గూడూరు నియోజకవర్గం అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, కులం చూడడం మతం చూడడం, ఏ పథకం ఇవ్వాలన్నా కూడా అర్హత ఉంటే పథకం ఇచ్చే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇటీవల మసీదులకి మౌజన్లకి ఇమాములకి 45 కోట్లు విడుదల చేశారు. ఆదాయం లేని మసీదులకి కరోనా వచ్చి 2 సంవత్సరాలు మనం ఆర్థికంగా చితికిపోయినా కూడా 6 నెలల జీతభత్యాలు మసీదులు ఇమాములకి మౌజన్లకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుద్ది. 45 కోట్లు రిలీజ్ చేశారు. ఏదైతే మాట చెప్పారో ఆ మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. గత టీడీపీ ప్రభుత్వంలో గూడూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరలా అభివృద్ధి జరగాలంటే ప్రజలు టీడీపీ పార్టీని గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు సునీల్ కుమార్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని అన్నారు. ఈ వార్డుతో పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రచారం పూర్తి చేశామని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిని టీడీపీ పార్టీ చేసిందని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వాస్తవాలు గ్రహించాలని సూచించారు. ఈ ప్రచారంలో టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, పొలిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, చాన్బాషా, మస్తాన్ నాయుడు, పరమేశ్వర్ గౌడ్, సుబ్బమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. షబీర్ గారికి, కోటికి, అందరు కూడా మా భైరప్ప గారికి, అందరు కూడా సురేష్ గారికి, శ్రీధరం మా కల్పమ్మ గారికి, అలాగే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గతంలో ఈ వార్డులో మా గురవయ్య కౌన్సిలర్గా ఉన్నాడు. ఇప్పుడు రాసుకొచ్చాడు ఈ పైప్ లైన్ ఇక్కడ నుంచి ఎస్ఐ ట్యాక్స్ ఉంది. ఈ మొత్తం పైప్ లైన్ ఆ రోజు నేను చైర్మన్గా ఉన్నప్పుడు గురవయ్య కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేశాడు పైప్ లైన్ అని చెప్పి గుర్తు చేశాడు. చాలా సంతోషం. అట్లాగే ఈ రోజు ఎస్ఐ ట్యాక్స్ గారు సందులో రోడ్డు కూడా నేనేసిందే, ఈ రోడ్డు కూడా నేనేసిందే.
చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప మళ్ళా ఏం జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మా సుబ్బమ్మ గారు కౌన్సిల్ అయిన తర్వాత కొంత అభివృద్ధి ఇక్కడ జరిగిందని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే మా మోహన్ చెప్పాను, మోహన్ ఇక్కడ కూడా, అలాగే మా శ్రీరామ మాజీ కౌన్సిలర్ సరేనా, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గూడూరు పట్టణ ప్రజలు నన్ను కానీ నా సతీమణిని కానీ నా కుమారుని కానీ ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చివరి గూడూరు టౌన్లో చివరి ప్రచార కార్యక్రమం, తర్వాత విలేజ్కి వెళ్ళాలి కాబట్టి చాలా సంతోషం. అప్పుడు దాకా కూడా నాయకులందరూ కూడా రోజున పెద్ద నాయకులందరూ కూడా టౌన్లో మాత్రం బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా నేను ఎన్ని జనాలు ఇచ్చినా మీ అందరి యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేనని చెప్పి తెలియజేస్తున్నా. ఇంతమంది ఈరోజు మా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఎక్కడ కూడా ఎందుకంటే విషయం ఏంటంటే మేము 50 మంది పోదామంటే 100 మంది వస్తున్నారు, 100 మంది పోదామంటే 200 మంది వస్తున్నారు. రోజు రోజుకి పెరిగిపోయే కార్యక్రమం. ఈరోజు కోటలో ఉదయాన్నే దాదాపు ఒక 400 మంది కడవలైతే వస్తున్నారు. అందరూ కూడా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రముఖమైనటువంటి నాయకులు అందరూ కూడా కండువాలు వేసి ఉదయం నుంచి అక్కడే నేను వరప్రసాద్ గారి ఇద్దరం కూడా ఉండి వస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఎక్కడెక్కడ కాలనీగా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న విషయాన్ని ఒకసారి నేను తెలియజేస్తున్నా. అంటే జనాలకు కూడా అర్థమైపోయింది, రాబోయేది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కాంబినేషన్ నిజంగా సూపర్ డూపర్ ఇంటేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సి ఓటర్ సర్వేలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 20 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి సి ఓటర్ సర్వే చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. గూడూరు నియోజకవర్గంలో ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. పోయిన ప్రతి చోట కూడా ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ నియోజకవర్గంలో సునీల్ గారిని భారీ మెజార్టీతో శాసనసభకు పంపిస్తామనే విధంగా వాళ్ళ ఆశీర్వాదాలు మహిళలు కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ అందరూ కూడా ఈరోజు బాసపై అందిస్తామనే విధంగా వాళ్ళంతా స్వాగతం పలికి ఏ విధంగా జరుగుతుందో చూశారు. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి డాక్టర్ వరప్రసాద్ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న ఆయన పార్లమెంట్కి పంపించి కమలం గుర్తు, అదేవిధంగా సైకిల్ గుర్తుపై సునీల్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని మీకు తెలుసు. ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఏ వర్గాన్ని కూడా, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, ఎవ్వరు కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనాధారం దెబ్బతీశాడో ఈ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం నుంచి తరిమేసేదాకా ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో 175 స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని భారీ ఎత్తున గెలిపించే విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో. అదేవిధంగా 25 పార్లమెంట్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గాల్లో ఒక దీనికి సంబంధించి తిరుపతి జనసేనకి ఇవ్వడం జరిగింది. మిగతా 6 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పార్లమెంటుకి వరప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. అన్నీ కూడా ఒక 7 నియోజకవర్గాల్లో శాసనసభకు పార్లమెంటుకు పంపించాల్సిందిగా కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తాను. అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇక్కడ గూడూరులో రాబోతూ ఉన్నారు. మహిళలతో మాట్లాడటం, ఎందుకంటే పుట్టినరోజు సందర్భంగా గూడూరుకి చంద్రబాబు రాబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఫామ్ 1 నోటిఫికేషన్ను గూడూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ విడుదల చేశారు. నేటి నుండి 25వ తేదీ వరకు గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. గూడూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫామ్ 1 నోటిఫికేషన్ను విడుదల చేశామని, నేటి నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి పోటీ చేసే అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే అనుమతిస్తామని, అభ్యర్థి 2 ప్రాంతాలకు మించి నామినేషన్లు వేయకూడదని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. నూతన ఓటర్ లిస్టు ఈ నెల 25వ తేదీ నుండి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18, 2024
నిర్ణీత తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించరు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చును. ఈ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి మరియు ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఇవ్వాలి. ఈ నామినేషన్ పత్రాలను అభ్యర్థి నేరుగా కానీ తన ప్రతిపాదకుడు ప్రపోజల్ ద్వారా కానీ సమర్పించవచ్చు. ఈ నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా ఇవ్వాలి. ఒక వ్యక్తి 2 కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్స్ వేయకూడదు. నామినేషన్ దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థి 1+4 మొత్తం 5 మంది ఆర్ఓ కార్యాలయంలోకి అనుమతిస్తారు. ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్స్ పత్రాల్లో ఆన్లైన్లో సువిధ యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ పత్రాలను ఆర్ఓకి తర్వాత భౌతికంగా కూడా పర్సనల్గా ఇవ్వాలి. దీనిలో భాగంగా నామినేషన్ పత్రాలతో పాటు ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. ఈ స్టాంప్ పేపర్కు సంబంధించిన ఈ లయబిలిటీస్ అసెట్స్ సంబంధించి నోటరీ ద్వారా వాళ్ళు నోటరీ చేసి సమర్పించాలి. అభ్యర్థి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన రోజు నుంచి ఈ ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క వ్యయాన్ని తన ఖాతాలో లెక్కించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారము కంప్లీట్ చేసి జూన్ 6, 2024 నాటికి ఈ నోటిఫికేషన్ అంతా కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయానికి ఎంఆర్పీఎస్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నామని ఎన్ఆర్పీఎస్ అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మందా పెంచలయ్య తెలిపారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మందా పెంచలయ్య మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తమ మద్దతు తెలియజేశారని, కూటమి అభ్యర్థుల పాసం సునీల్ కుమార్, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. 19వ తేదీ తిరుపతిలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి గూడూరు నియోజకవర్గంలో నుండి మాదిగలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు, శిశింద్రి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మాదిగల ఆకాంక్షలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనలో భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గూడూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పాసం సునీల్ కుమార్ అన్న గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ అన్ని మండలాల చిట్టమూరు, కోట, వాకాడు, చిల్లకూరు, గూడూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాదిగ పాళెల్లో మరి గ్రామాన సునీల్ అన్న గెలుపు కోసం, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారి గెలుపు కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ సాధించుకుంటూ కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చే విధంగా మరి మాదిగ దండోరాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ గూడూరు నియోజకవర్గంలోని ఈ యొక్క విలేకరుల సమావేశం, నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పాసం సునీల్ అన్నను గెలిపించేందుకు మేము నియోజకవర్గంలో మొత్తం మాదిగ పాలెలన్నీ తిరిగి అన్నను గెలిపించే విధంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రేపు తిరుపతిలో జరుగు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి సభను గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ పెద్దలు, విద్యార్థులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. మన మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు మేము ప్రతి మాదిగ పల్లెల్లో తిరిగి మన
అభ్యర్థి సునీల్ వరప్రసాద్ గారిని గెలిపించుకునే విధంగా మేము మా సాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నానని ఎవరో మాటలు విని టికెట్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు నమ్మక ద్రోహం చేస్తారని తిరుపతి జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాదరావు మండిపడ్డారు. బుధవారం సాయంత్రం వాకాడులో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల నివాసంలో ఆయన స్థానిక విలువలతో మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ బీజేపీ ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే గూడూరు డివిజన్లో ఆగిన పనులన్నీ చేయిస్తానన్నారు. ముఖ్యంగా పులికాట్ ముఖద్వారం పోడికతీత పని సంవత్సరం లోపులో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లో మొబైల్ టవర్ మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. గూడూరు టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనను రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని నాయకులను కార్యకర్తలను ప్రజలను కోరారు. అనంతరం వాకాడులోని నందగోపాల్ రెడ్డిని గొల్లపాలెం గ్రామంలోని మాజీ మండలాధ్యక్షురాలు సునీతను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఆయన వెంట గూడూరు డివిజన్ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, ఆనంద్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, చిట్టమూరు బీజేపీ మండల అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, వల్లి ప్రసాద్, విజయశేఖర్ రెడ్డి, సంపత్ కుమార్, కోట శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో చెప్పవలసిందే పార్టీలు వారి నచ్చలేదు. నేను వారికి చూపించిన ఆదరణ కానివ్వండి, లేదా వారు నాకు చూపించిన ఆదరణ కానివ్వండి, నేను చూపించిన గౌరవం కానివ్వండి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు ఒక తమ్ముడుగానో ఒక బిడ్డగానో నన్ను ముద్దు పెట్టుకునేవాడు ఎన్నోసార్లు, ఒకసారి కాదు. అలాగే అన్నకు కూడా నేను పాదాల దండం పెట్టుకునేవాడిని. అలా ఎందుకంటే వారి కష్టాలు నేను చూశాను, వారు పార్టీకి సేవలు చేయడం నేను చూశాను. ఆ తర్వాత నేను కూడా 12 నుంచి జగన్ గారు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, ఎవరు కూడా పార్టీకి లేనప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏదో ఐఏఎస్ ఒకసారి ఓడిపోయారు అయినా నిలబడ్డారని చెప్పి చేతులతో పెద్ద ఆహ్వానించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత క్రమశిక్షణతో ఉన్న ఏ తప్పు చేయలే, దీక్ష చేశారు, రాజీనామా చేశారు. ఏ కారణం లేకోకుండా వారి మాటలు వీరి మాటలు విని ఎవరో మాటలు విన్నవారు నాయకుడు కాదు నా దృష్టిలో. తర్వాత అది ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు మళ్ళా నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి నాకు ఇష్టం లేనప్పుడు కూడా పెద్దవారు మా అధ్యక్షులు అని చెప్పి గౌరవించి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంతో క్రమశిక్షణతో ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా వారు ఒక గూడూరు వాసులు. వాకాడు పంచాయతీ పరిధిలోని రాజ్యలక్ష్మి కాలనీలో ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్కు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు నేదురుమల్లి హేమకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా చెప్పినట్టు చేసిన ఏకైక ముఖ్యమంత్రినని, నేను చేసిన మంచి పనులను గుర్తించి ఓటు వేయాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని హేమకుమార్ రెడ్డి కోరారు. మీ ముందుకు కూటమి అభ్యర్థులు వస్తారు, ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ఈ ప్రచార ఎన్నికల్లో ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ భార్గవ్, సీనియర్ నాయకులు పెంచులరెడ్డి, కాటంరెడ్డి రామలింగారెడ్డి, ఎల్లాంటి భాస్కర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు. మన ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నా, మనం ఆరోగ్యాలు బాగాలేకపోయినా ఎటువంటి హాస్పిటల్స్ కింద తయారు చేసి ఇంతకుముందు మన హాస్పిటల్లో ఒక్కడ పోయేది లేదు. ఈరోజు ప్రతి ముందు దొరుకుతుంది. అట్నే చదువులు పెద్ద స్కూల్స్ కట్టిస్తున్నాడు. చెప్పిన మాట తప్పిపోవడం వల్ల ప్రతి ఇంటికి బాగలేకపోతే 25 లక్షల రూపాయలు ఇచ్చినాడు. ఇవన్నీ ఉన్నాయి. ఏ ఇల్లు కూడా ఏ మగోడు చెప్పలే, ఒక మగోడు మాట చెప్పాడు, ఏంటంటే మీ ఇంట్లో లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటు అన్నాడు. అవతల దొంగల పార్టీ ఒకటి ఉంది, వాళ్ళు రెడీగా ఉండరు. వాళ్ళు ఏంటంటే ఆయన కొడుకుని చేసుకునే దానికి, ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి తప్ప ఇంకేమీ లేదు. దాంట్లో అందరు కాళ్ళు పట్టుకుని మన కిచిడీలాగా తయారైంది ఆ పార్టీ. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎవరు ఇస్తే మాట మీద నిలబడతాడో, ఎవరు ఇస్తే మన జీవితంలో మేలు కలుగుతుందో చూసుకోండి. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. జై జగన్. తిరుపతి జిల్లా కోట మండలంలోని కోట పంచాయతీలోని నార్త్ గిరిజన కాలనీ హరిజన వాడల్లో మండలం కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి సమక్షంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేసి ప్రచారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ కుమారుడు రేవంత్ చక్రవర్తి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రతి గ్రామంలో పూల వర్షాలతో బాణసంచాలతో శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, వంశీరెడ్డి, సర్పంచ్ వెంకటరత్నమ్మ, భాస్కర్, షేక్ ముబీన్ బాషా, వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మాకు ఓటేస్తారన్న వాళ్ళని మేము మీకు ఉన్నాము అని చెప్పేది ఇంకొక చోట, అలాంటి చోటే ఈ కోట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోట, మా నల్లపరెడ్డి గారి మాట. మేము ఓటేసి బద్దలు కొట్టి బంపర్ మెజారిటీతో మేరీ మురళి గారిని గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా నమ్మక ద్రోహులకి, పార్టీలు మారే వాళ్ళకి, వెన్నుపోట్లు పొడిచే వాళ్ళకి బుద్ధి చెప్తామని వాళ్ళందరూ నాకు చెప్తుంటే నాకు మాటలు రావట్లేదు, మంత్రముగ్ధుడిని అయిపోతున్నాను నేను. మేరీగ మురళి గారు బిడ్డ అని నేను చెప్పడం కంటే కూడా మేరీగ మురళి గారి భక్తుడిని నేను, ఆయన కార్యకర్తని. ఆయన బదులుగా నేను వస్తాను కాబట్టి నాకు ఇవన్నీ దక్కుతున్నాయి. ఇది ఆయనకు దక్కే గౌరవం. నేను ఆయన కొడుకుగా పుట్టినందుకు అత్యంత ధన్యుడిగా భావిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఆయనకే పుట్టాలి, మళ్ళీ మళ్ళీ గూడూరు ప్రజలతో తిరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలను కూడా ఒకటే మాట అడుగుతున్నాను. మంచి చేసే వాళ్ళకు కోటేస్తారా, మభ్య పెట్టే వాళ్ళకు కోటేస్తారా, వెన్ను తట్టే వాళ్ళకు కోటేస్తారా, వెన్నుపోటు పొడిచే వాళ్ళకు కోటేస్తారా, నిజం చెప్పే వాళ్ళకు కోటేస్తారా, నిలకడ లేని వాళ్ళు కోటేస్తారా? ఈ ప్రశ్నకి రాష్ట్ర ప్రజలు, నా గూడూరు ప్రజలు నాకు సమాధానం చెప్తారు. బంపర్ మెజారిటీతో ఆ సమాధానం మీ అందరికీ మళ్ళీ ఇదే మీడియా మిత్రులతో నేను అందరికీ తెలుపుకుంటాను. సెలవు తీసుకుంటాను. ఈరోజు కోట పట్టణంలో నార్త్ గిరిజన్ కాలనీ మరియు హరిజన్ వార్డులో పర్యటించడం జరిగింది. జగనన్న మీద ఉన్న అభిమానం, మా కుటుంబం మీద ఉన్న అభిమానంతో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పూల వర్షం కురిపించారు. జగనన్నని వాళ్ళు గుండెల్లో దాచుకున్నారు. మేము వెళ్ళి వాళ్ళని ఓటు అడిగితే వాళ్లే మాకన్నా ముందు అయ్యా మేము వేసే జగన్ తప్పితే ఇంకే వ్యక్తికి ఏమో, ఎందుకంటే ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మంచి మాకు లబ్ధి చేస్తున్నాడు ఆయనే మళ్ళీ తిరిగి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు నోటుకుండానే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు చేయని వ్యక్తి ఇప్పుడు ఇంకా చేస్తానంటే మేము నమ్మబోమయ్యా, మేము వేసే జగన్కేనయ్యా అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్లే దీవిస్తున్నారు. ఈరోజు మేరీ మురళన్ గారి అబ్బాయి రేవంత్ చక్రవర్తి కూడా నాతో కూడా పర్యటించారు. ఆ అబ్బాయికి కూడా వాళ్ళందరూ ఘన స్వాగతం పలికారు. మేరీ మురళన్న నమ్మకస్తుడు, పార్టీకి విధేయుడు, టికెట్ ఇన్ని రోజుల్లో కూడా పార్టీకి విధేయుడు ఉన్నాడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఇటువంటి విధేయుడిని మన గూడూరు కాన్స్టిట్యున్సీలో పంపించాలా, ప్రజలకి దగ్గర చేయాలా. ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు ఒక వ్యక్తి పరిపాలించాడు, పిచ్చోడి చేతిలో రాయించినట్టుగా ఉండింది. కానీ ఆయనకి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఈరోజు ఒక మంచి చదువుకున్న వ్యక్తి, ఓపికగా ఉండే వ్యక్తి, ప్రజల సమస్యలు తెలుసుకునే వ్యక్తికి టికెట్ ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మంచి మెజారిటీ ఆయన గెలిపించి జగనన్నకి గూడూరు కాన్స్టిట్యున్సీని కానుక ఇస్తారని నమ్ముకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా బాబావారికి వివిధ రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు బాబావారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మనబోలు గ్రామంలోని శ్రీ షిరడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామానికి చెందిన డేగపూడి పుల్లారెడ్డి, పావని దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. दातुं यज्ञाय दातुं यज्ञवदहे दैवे स्वस्तिरस्तुनः हरिः ओम् गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठनाथ ब्रह्मणे ओम शांति 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 आप्यायस्य स्वमे वेदो विश्वतो क्षमाः उष्णीहां भवाभागस्य सकन्दे क्षीरेण स्नग्मयामि सद्गुरु श्री साई नारायण नमः क्षीराभिषेकस्नानं समर्पयामि पूर्वोदस्य यद्वैश्या पद्मागुणाः चन्द्रमा मनसो जातः चक्षुष्टोऽव्यो अजायतां मुखादिन्द्रच्चाग्निज्ञास्य गौभावो कावूरो बाणामुच्चेते ओनानशने अभि तस्मात् चिरेभ्यो सद्गुरु श्री साईनाथ नमः। तेहनाकं महिमानशत्यन्त्रभो साई संस्कृतं सन्नमद्भि विनामोदरं भक्तभद्रप्रदन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। మనబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి పార్వతీ పరమేశ్వర్లకు ఏకాంత సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. విరూపాక్షాయినే నమః కపాలినే నమః మనబోలు గ్రామంలోని శ్రీ షిరడి సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం జరిగే అన్నప్రసాద సమర్పణ కార్యక్రమానికి వినియోగం కొరకు పీడూరు గ్రామ మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి సహకారంతో 20 బస్తాల ధాన్యాన్ని గురువారం శ్రీ షిరడి సాయిబాబా మందిరానికి అందజేశారు. మందిరంలో జరిగే అన్నప్రసాద సమర్పణ కార్యక్రమాలకు సహకరిస్తున్న మన్నెమాల సాయిమోహన్ రెడ్డికి మందిర కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి ఇవాల్టి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.